సామలకోట మండలం యాట్లపాలెంలో జరిగినటువంటి బాణాసంచ భారీ విస్ఫోటన ఘటనా స్థలాన్ని అలాగే జేబీపీ అధినేత అలాగే ఇక్కడ జడా శ్రావణ్ కుమార్ గారు అయితే ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు. తెలుసుకున్న మరిన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఈ ఘటనని ఎలా చూడాలనుకోవచ్చు? ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ ఈ ఫ్యాక్టరీ అనేది హజార్డియస్ ఫ్యాక్టరీ అంటారు దీన్ని. అంటే హజార్డియస్ ఇండస్ట్రీ అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఎక్స్ప్లోజన్ ఉన్నటువంటి ఇండస్ట్రీ. చుట్టుపక్కల చూడండి, అన్ని పొలాలు ఉన్నాయి. అసలు 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నంత వరకు ఈ పర్మిషన్ ఇవ్వకూడదు. సరే, పర్మిషన్ ఇచ్చారు, పక్కన పెట్టండి. అసలు దీనికి ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేదు. పని చేయాల్సిన వ్యక్తులు 4 పర్మిషన్ ఉంటే 70 మంది పనిచేస్తున్నారు. యాజ్ రైట్లీ సెడ్ వన్ ఆఫ్ మై బ్రదర్, అసలు మహిళలు దీంట్లో పనిచేయడానికి అవకాశం లేదు, చిన్నపిల్లలు దీంట్లో పనిచేయడానికి అవకాశం లేదు. మరి ఈ రాష్ట్రం ఇంత అధికారులు, ఇంత వ్యవస్థ, రోజుకొక యాప్ తయారు చేస్తాడు చంద్రబాబు నాయుడు, రోజుకొక యాప్. అసలు యాక్చువల్గా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫైర్ డిపార్ట్మెంట్ అంతా కూడా పర్యావరణానికి సంబంధించినటువంటి శాఖ. అంటే ఎవరి కింద వస్తుంది? గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖ ఇది. ఈ పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఇంత నిర్లక్ష్యంగా అధికారులు పనిచేస్తుంటే, ఇంత నిర్లక్ష్యంగా అధికారులు పర్మిషన్స్ లేకుండా ఇంత హజార్డియస్ ఇండస్ట్రీ, ఎక్స్ప్లోజివ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తుంటే ఏం చేస్తున్నారు అధికారులు? ఏం చేస్తున్నారు? మంత్రులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు ప్రతిరోజు రివ్యూలు పెడుతున్నారు? ఈరోజు చనిపోయిన 22 మంది కుటుంబ సభ్యులకి, ప్రాణాలతో పోరాడుతున్న ఇంకో 10 మందికి ఎవరు బాధ్యత వహిస్తారు? హూ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ? ఈరోజు చనిపోయారు, మీరు 20 లక్షలు మొఖాన్ని పడేసి వెళ్ళిపోయినారు. ప్రాణాలు తిరిగి వస్తాయా? పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ఎవరి నిర్లక్ష్యం? ఎవరు? ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. దీనికి ఉప ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. వాళ్ళు తక్షణమే ఈ ఇన్సిడెంట్ కారణంగా వాళ్ళు తక్షణమే రాజీనామా చేయాలి. అసలు వాళ్ళు ఈ పదవిలో 1 నిమిషం ఉండటానికి కూడా అర్హత లేదు వాళ్ళకి. బికాజ్ ప్రాణాలు, దళితుల ప్రాణాలు పోయినాయి, నిరుపేదల ప్రాణాలు పోయినాయి. అరే, 100 రూపాయలు కూలీ కోసం వస్తే సాయంత్రానికి ఆ 100 రూపాయల కూలీతోటి ఇంటికి వెళ్ళిపోయి పిల్లలకు అన్నం పెట్టుకుందామంటే శవాలు ముద్ద తీసుకెళ్ళి వాళ్ళ తలకాయ ఎవరిదో కాళ్ళు ఎవరిదో తెలియని ముద్దను తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పారు అంటే ఇంకా దీన్ని ఏం అడ్మినిస్ట్రేషన్ అంటామండి? దీన్ని ఏం పరిపాలన అంటాం? మోస్ట్ అన్ఫార్చునేట్. ఇది పూర్తిగా మా పార్టీ, జేబీ పార్టీ దీన్ని ఖండిస్తుంది. బాధితులకు తక్షణం న్యాయం జరగాలి. మీరిచ్చే న్యాయం అనేది న్యాయమే కాదనేది మా డిమాండ్. అంటే ప్రధానంగా రాయవరంలో కూడా జరిగిన ఘటన, అంటే 3 నెలలకు గడవకముందు ఈ ఘటన జరగడాన్ని ఎలా చూడాలంటే, అప్పట్లో కూడా ఒక కమిటీ కూడా నివేదిక వేశారు. ఆ నివేదిక మరి బయట కూడా పెట్టలేదంటూ కూడా ప్రచారం జరుగుతుందని ఎలా చూడాలి? దేనికి నివేదిక చెప్పండి? ఇప్పుడు గుంటూరు జిల్లాలో రోజుకు ఒక కోల్డ్ స్టోరేజ్ తగలబడుతుంది. కోల్డ్ స్టోరేజ్ యజమానులు నాకు తెలిసి గుంటూరు జిల్లా మొత్తంలో, ఈస్ట్ గోదావరి పక్కన పెడితే గుంటూరు జిల్లా మొత్తంలో 108 కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయండి. 108 కోల్డ్ స్టోరేజ్లు కానీ ఒక్కళ్ళ దగ్గర కూడా పర్మిషన్ లేదు. ఫైర్ పర్మిషన్ లేదు, పొల్యూషన్ పర్మిషన్ లేదు. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎవ్రీ మంత్ ప్రతి కోల్డ్ స్టోరేజ్ అని 10,000 రూపాయలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, 10,000 రూపాయలు ఫైర్ డిపార్ట్మెంట్కి, 20,000 రూపాయలు తీసుకొచ్చి 20 లక్షల రూపాయలు తీసుకెళ్ళి 10 లక్షలేమో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, 10 లక్షలేమో ఫైర్ డిపార్ట్మెంట్కి. ఈ 20 లక్షల రూపాయలు, ఈ 20 లక్షల రూపాయలు వేయడానికి వీళ్ళకి ఒక సిండికేట్ ఉంటుంది. ఈ సిండికేట్కి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, వీళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ వస్తుంది. ఎవ్రీ మంత్ మీ దగ్గరికి ఎవరు అధికారులు రాకుండా ఉండాలంటే 10,000 రూపీస్ నువ్వు అక్కడ డిపాజిట్ చేస్తే చాలు. ఈ ప్రెసిడెంట్ తీసుకుని వెళ్ళి ఆ డిపార్ట్మెంట్లకు డబ్బులు ఇస్తే నిమ్మకు నీరెత్తినట్టు కాళ్ళు వెనక్కి ఎత్తుకొని బజ్జీలు, సమోసాలు, బిర్యానీలు తింటూ ఉంటారు అధికారులు. పొల్యూషన్ ఈ కోల్డ్ స్టోరేజ్లో రోజుకు ఒక తగలబడుతుంటే ఎవడు మాట్లాడు. ఈ 20 లక్షల రూపాయల్లో తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ మంత్రికి, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేకి కొంత భాగం ఉంటుంది. సో ఇది రాష్ట్రంలో లంచాల రూపం, లంచాలతోటి రాష్ట్రం నడుస్తుంటే, అధికారులు పనిచేస్తుంటే, ఇంకా రాయవరంలో జరిగితే ప్రశ్నించేవాడు ఎవడు, సుబ్బవరంలో జరిగితే ప్రశ్నించేవాడు ఎవడండి? ఉపయోగం ఏంటుంది? సో ఇట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అధికారులతో జోగాడుతుందనేది మాత్రం నేను చెప్పగలుగుతాను. అంటే ఇన్సూరెన్స్గా అంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ 8 మంది మాత్రమే పర్మిషన్ ఉందన్నారు, ఇక్కడ 50 మంది వరకు కూడా పని చేస్తున్నారు అన్నారు. అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ సంబంధించిన వ్యవహారం కూడా వాళ్ళకి ఉన్నాయా లేదా అనేది కూడా ఎందుకు ఇస్తారండి? ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తుందండి? ఇన్సూరెన్స్ కంపెనీ ఎందుకు ఇస్తుంది? డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఒకరిని నడపాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెళ్ళి ఒక్కొక్కరు గుర్తి చంపేశారు, ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇస్తుందా? డ్రైవింగ్ లైసెన్స్ లేనివాడు నడిపితే మేము ఎందుకు ఇస్తూ ఉంటుంది? ఇక్కడ పర్మిషన్ లేని వాళ్ళు నడిపితే, పర్మిషన్ లేని వాళ్ళు ఉంటే, ఈవెన్ గుంటూరులో కూడా అదే జరుగుతుంది. కోల్డ్ స్టోరేజ్లో మొన్న పత్తి రైతులు దాచిపెట్టుకున్న మిర్చి రైతులు తగలబడినాయి. ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వలే. ఎందుకు? నీకు ఫైర్ పర్మిషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేనప్పుడు నేను ఎందుకు డబ్బులు ఇస్తానని చెప్పి అంటుంది. అలాగా ఇప్పుడు ఈ ఫైర్ డిపార్ట్మెంట్లో చనిపోయిన వాళ్ళ పరిస్థితి, ఇక్కడ ఈరోజు దాంట్లో జరిగిన వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు రావు. సో రేపొద్దున ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇంకా రేపొద్దున వీళ్ళ బతుకు వీళ్ళదే.
సో అందుకని మా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రతి ఒక్క కుటుంబానికి, చనిపోయిన వారి కుటుంబానికి ₹1 కోటి డబ్బులు పే చేయాలి, ఎక్స్గ్రీషియా పే చేయాలి. నెంబర్ 2, చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. నెంబర్ 3, చనిపోయిన వారి కుటుంబానికి ఒక 5 ఎకరాల పొలం, ఒక పక్కా ఇల్లు సమకూర్చాలి. సేమ్ డిమాండ్ ఎవరైతే ఉందో క్షతగాత్రులు ఉన్నారో 50% కంటే మోర్ అబోవ్ ఇంజరీస్, ఫైర్ ఇంజరీస్ పర్సంటేజ్ ఆఫ్ ఫైర్ జరిగిన వాళ్ళకి కూడా సేమ్ అప్లికబుల్ చేయాలి. ఎవరైతే చిన్నగా కొద్దిగా చిన్న ఇంజరీస్ అయ్యి జీవితం అంతా వాళ్ళ కిడ్నీలు కాలిపోయినాయి, కాళ్ళు కాలిపోయినాయి, మొహాలు కాలిపోయినాయి, వాళ్ళు బతికినారు, ఇంకా వాళ్ళు బతికినా కూడా జీవోత్సవాలే, వాళ్ళకు కూడా ₹50 లక్షలు డిమాండ్ చేస్తున్నాం. ఇవి ఇవ్వకపోతే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళటం ఖాయం. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ హత్య. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హత్యలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హత్యలు, ఇండస్ట్రీ మినిస్టర్ హత్య ఇది. సో ఇలాంటి అధికారులు పనిచేసే విధంగా ప్రభుత్వం నడుపుతున్నందుకు దే మస్ట్ లైబుల్. వాళ్ళందరూ దీనికి పే చేసేంత వరకు మా పార్టీ పోరాటం చేస్తుంది, బాధితులకు అండగా నిలబడుతుందని అయితే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తుంది. ఘటన జరిగినప్పుడు మాత్రమే ఇప్పుడు అధికారులు కావచ్చు మొత్తం అందరూ కూడా చేస్తున్నారు. దీనిపై మరి నిరంతరం పర్యవేక్షణ ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీరు మాజీ జడ్జి చెప్పండి. ఎలా మీరు మొన్న రాయవరంలో జరిగింది, ఏం పర్యవేక్షణ ఉంది? రాష్ట్రంలో మొన్నటి దాకా వరుస పెట్టి వోల్వో బస్సులో మొత్తం పొగలు వచ్చేసినాయి. 1 డే అంతా ఒక 4 రోజులు అడావుడి చేశారు ప్రభుత్వం. అది చెక్కింగ్ చేసి, ఇది చెక్కింగ్ చేసి, తర్వాత ఏమైంది? ఎవడన్నా పట్టించుకున్నాడా? రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా, నిష్కల్మషంగా ప్రజలకు పరిపాలన అందించాలి అంటే దాని మీద సూపర్విజన్ ఉంటుంది. ఈరోజు జరిగింది సంఘటన. నిన్న వచ్చారు ముఖ్యమంత్రి, ఎందుకు వచ్చిన కర్మరా బాబు, వీళ్ళు సావటం వేళ నేను రావటం వేళ అని మాస్క్ పెట్టుకొని వచ్చాడు. ఎవరు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇదే సిన్సియారిటీ 4 రోజుల తర్వాత వీళ్ళు అడగండి, ఆ సచిన వాళ్ళకి ఏదో 20 లక్షలు ఇచ్చాం కదా, ఎందుకు మళ్ళీ వచ్చి అడుగుతున్నారు అంటారు. అంటే పరిపాలన, ఆ ఓటు కోసం వచ్చేటప్పుడు ఉండే మంచి మానవత్వం రేపు అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చిన తర్వాత సూపర్విజన్ ఉండదు. ఆయన సినిమాలు తీసుకోవడానికి, ఆయన సక్సెస్ మీట్లు పెట్టుకోవడానికే సరిపోతుంది, కానీ ఈ ప్రజలు జరిగే అన్యాయం మీద మానిటర్ చేసే సిస్టమ్ ఎక్కడుంది? మళ్ళీ చూడండి, ఇలాంటి సిస్టమ్స్ మళ్ళీ జరుగుతాయి. ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఇప్పుడు ఇక్కడ జరిగిందని రాష్ట్రంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఫైర్ వర్క్స్ అంతా క్లోజ్ చేశారు. అది కరెక్టా? మీరు ఆ విధంగా కరెక్టా? మీరు ఎక్కడ తప్పు జరుగుతుందో తప్పుని వెతికి అక్కడ తప్పు పర్మిషన్ ఇచ్చి దాన్ని ప్రాపర్గా ఫంక్షన్ చేస్తే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, కానీ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి రాష్ట్రం మొత్తం క్లోజ్ చేస్తే సరిపోయిందా? అంటే షుగర్ వచ్చింది కాబట్టి ఈ చెయ్యి నరికేసుకుందామా? అరే, విజన్ లేని ప్రభుత్వం, ఆలోచన లేని ప్రభుత్వం, ఒక అడ్మినిస్ట్రేషన్ లేని ప్రభుత్వం. ఈ ప్రభుత్వం హయాంలో ఇంకా మరి సూపర్విజన్ ఉంటుందని నేనైతే అనుకోను. మీకేమైనా నమ్మకం ఉందేమో నాకు తెలియదు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఈ ఘటన చూసుకుంటే, ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని, అలాగే ఇక్కడ జేబీపీ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో జడా శ్రావణ్ కుమార్ ఇప్పుడైతే ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. అలాగే ఇప్పుడు ఏదైతే ₹20 లక్షలు ఇచ్చి కేవలం చేతులు దులుపుకున్నారో తప్ప, అలాగే బాధితులను అన్ని విధాలు కూడా ఆదుకోవాలి, ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా ఈ అందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇది కేవలం ఘటన జరిగినప్పుడు మాత్రమే, ఈ ఘటన జరిగినప్పుడు మాత్రమే తుతుమంత్రంగా ఈ పర్యవేక్షణ చేస్తారు. తర్వాత మిగిలిన సమయంలో ఇవన్నీ కూడా, అలాగే ఇప్పుడు ఏదైతే బాధితులకు ₹20 లక్షలు ఇచ్చారో వాళ్ళకి ₹1 కోటి ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలి. ఇటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పనిచేసేటువంటి కార్మికులు సరైన రక్షణ కల్పించే విధంగా కూడా ఈ ప్రభుత్వం కూడా పని చేయాలి. ఆ విధంగా ఈ ప్రభుత్వం అయితే పనిచేసినట్టు కనిపించడం లేదంటూ కూడా, అలాగే ఇక్కడ ఏదైతే జడా శ్రావణ్ కుమార్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఈ యొక్క యాట్లపల్లి గ్రామం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.